అంబాడపేటలో ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి. ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు, గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు? అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి, నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే, గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే, పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేకు కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళేదో మామూలు పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు, విశాఖ కంపెనీ ఓనరు, 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేటందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు.